హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకందరికీ తెలుసు కదా, మేము లబ్బాకి వచ్చాము నితిన్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి. సో గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోయిన తర్వాత ఇంకా మేము అక్కడ యూనివర్సిటీలో వచ్చిన పేరెంట్స్ ఫ్యామిలీస్కి కూర్చోటానికి ఫుల్ బెంచెస్ అంతా అరేంజ్మెంట్స్ చేశారు. సో ఇక్కడ మేము ఈ చెట్ల కింద బాగా చల్లగా ఉంటుందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి కూర్చొని నితిన్ ఆర్డర్ చేశాడు కదా పాకిస్తానీ అంకుల్ దగ్గర నుండి బిర్యానీస్. సో అవి తిని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అందరం తిన్న తర్వాత ఇంకా హరి నితిన్కి గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఒక కవిత రాశాడనమాట తెలుగులో. సో ఆ కవితని నితిన్ని చదవమని చెప్తే నితిన్ అంటే తెలుగు చదవటం అలవాటు పోయి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది కదా, ఎప్పుడో స్కూల్లో చదివినప్పుడు చదివింటాడు. తర్వాత ఇంకా తెలుగు చదవాల్సిన అవసరము రాదు కదా పెద్దగా. పైగా ఇప్పట్లో మనము తెలుగు న్యూస్ పేపర్స్ బుక్స్ కూడా పెద్ద చదవట్లేదు. సో మనకు అసలు అలవాటు తప్పిపోయింది కదా. బట్ లేదు పెదనాన్న, నేను ప్రాక్టీస్ చేసి నేను తర్వాత చదువుతాను, రికార్డ్ చేసి పంపిస్తాను అన్నా కానీ హరి లేదు చదువు అని అంటే ఇంకా పాపం ఇక్కడ ట్రై చేస్తున్నాడు తెలుగులో చదవటానికి. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా చదివి, పాపం అలాగే మొత్తానికి కష్టపడి చదివాడు. సో అదే అందరము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. హరి అయితే అసలు వదలలేదు చదివేదాకా, మొత్తానికి కష్టపడి బాగానే చదివాడు. అదిగో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నవ్వుతున్నారు తన చదవటం విని. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారనమాట, ఇదిగో వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొని సరే లెట్ మీ ట్రై అని చెప్పేసి తను చదువుతున్నాడు. సో మొత్తానికి అలా తెలుగులో చదవటం అలవాటు పోతే ఏదైనా అంతే కదా. తెలిసింది కూడా ఈవెన్ ఇప్పుడు నేనైనా కానీ తెలుగులో అంత బాగా చదవలేకపోతున్నాను ఇదివరకులాగా. అదే ప్రాక్టీస్ లేక అలాగే అనిపిస్తుంది ఎవరికైనా కానీ. సో మొత్తానికి కవిత చదవటం కూడా అయిపోయింది. సో మేము బాగా ఇక్కడ హరి చూడండి బాగా చల్లగాలిగా బాగుంది. సో నేను కొంతసేపు రిలాక్స్ అవుతాను అని చెప్పేసి అలా జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాడు అక్కడే బెంచ్ మీద పడుకొని. ఇంకా మేమైతే ఇక్కడ యూనివర్సిటీలో బొటానికల్ గార్డెన్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో తేజ నేను వీరి బొటానికల్ గార్డెన్ చూద్దాము, అలా లంచ్ తర్వాత వాకింగ్ కూడా చేసినట్టు ఉంటుంది, అట్లాగే బొటానికల్ గార్డెన్ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము వచ్చాము. అబ్బాయి ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, లైట్ పర్పుల్ లావెండర్ కలర్లో, మా ఫేవరెట్ కలర్ ఇది నాకు. సో ఇక్కడ బొటానికల్ గార్డెన్లో తిరుగుతూ ఉన్నాము, చాలా రకాల చెట్లు ఉన్నాయి. అండ్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళకి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఉందంట. సో వాళ్ళు టేక్ కేర్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి. ప్లస్ వీళ్ళకి ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, చాలా రకాల క్యాక్టస్లు, చాలా వెరైటీ ఆఫ్ చెట్లు ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ రోజెస్ ఏంటో కానీ తెలీదు, గుత్తులుగా పోస్తాయి. అండ్ ఈ పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇవి కూడా చాలా బాగున్నాయి. సో బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సమ్మర్ స్టార్టింగ్ కదా, సమ్మర్ స్టార్ట్ అవబోతుంది కదా. సో ఫ్లవర్ బెడ్స్ అదే ప్లాంట్ బెడ్స్ అన్నీ తయారు చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఆ రోజే కదా గ్రాడ్యుయేషన్ సెరమనీ అయింది. మాకు చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ బొటానికల్ గార్డెన్లో కూడా ఫోటోలు దిగుతూ ఉన్నారు. సో మమ్మల్ని కూడా 2-3 అడిగారు ఫోటోలు తీయమని వాళ్ళ ఫ్యామిలీస్తో. అది సో ఇది కూడా చాలా మంచి బ్యాక్డ్రాప్ ఫొటోస్ అది దిగటానికి. సో ఇంకా గాలి చాలా చల్లగా హాయిగా ఉంది. ఇంకా ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది కదా, పర్పుల్ మీద వైట్ డాట్స్. అసలు క్యాక్టస్కి కూడా ఫ్లవర్స్ ఉంటాయని ఇక్కడే ఈ బొటానికల్ గార్డెన్లో చూసాకే తెలిసింది. కొన్ని రకాల క్యాక్టస్లకి బాగా ఫ్లవర్స్ ఉన్నాయి. సో వీళ్ళైతే యూనివర్సిటీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ గార్డెన్ని. అండ్
అన్ని ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా, ఇది కూడా ఒక రకమైన క్యాక్టస్, దీనికి కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ బొటానికల్ గార్డెన్ని. అండ్ చక్కగా తిరుగుతుంటే మాకైతే హాయిగా మా మా బిర్యానీ భుక్తాయాసాన్ని అంతా తీర్చుకుంటున్నాం మేము ఇక్కడ నడుస్తా. సో అలా మేము బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో ఇలా పిల్లలు ఆడుకోవటానికి ఈ టైర్స్తో ఈ సెటప్ అంతా పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా ఎంత గ్రీన్గా ఎలా ఉన్నాయో. అండ్ చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. అసలు కొన్ని ప్లాంట్స్కి లీవ్స్ అయితే అసలు ఎంత బాగా మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. ఇక్కడైతే ఈ ట్రీ ట్రంక్స్తోనే టేబుల్ అండ్ చైర్స్ లాగా పెట్టేశారు. సో మేము అంతా తిరిగిన తర్వాత కాసేపు ఇంకా మంచి చల్లగాలికి హాయిగా అక్కడే కూర్చొని కాసేపు కబుర్లు కూడా చెప్పుకున్నాము. సో అలా అనుకోకుండా, యాక్చువల్గా ఇది మాకు వాళ్ళ ప్లాన్లో లేదు. మేము అలా నడుస్తూ ఉంటే బొటానికల్ గార్డెన్స్ అని కనిపించి ఆ డైరెక్షన్స్ చూసుకుంటా అలా వచ్చాము. సో మాకు అనుకోకుండా వాకింగ్ ప్లస్ ఈ బొటానికల్ గార్డెన్స్ రెండు అయిపోయినాయి, అన్ప్లాన్డ్ విజిట్ లాగా. సో ఇంకా ఇక్కడ విరి అయితే ఈ చెట్లు గాలికి ఊగటాన్ని చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది కదా. సో ఇక్కడ వీళ్ళు చక్కగా కన్వీనియంట్గా మధ్య మధ్యలో బెంచెస్ అన్నీ బాగా పెట్టారు. అండ్ ఇదేంటి రోజ్మెరీ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్లో. సో ఇక్కడ ఎవరు ఏమీ ఫ్లవర్స్ కానీ ఏమీ కొయ్యరు కాబట్టి అన్నీ సేఫ్గా బాగానే ఉంటాయి. ఇండియాలో అయితే అసలు ఉండనివ్వరు కదా, ఇక్కడైతే పాపం ఫ్లవర్స్ని కానీ ఏది కూడా అసలు టచ్ చేయరు. సో అందుకని అవి చెట్లకే ఉంటాయి. సో చెట్టుకుంటే ఇంకా చాలా రోజులు అందంగా ఉంటాయి కాబట్టి బాగుంటుంది. అసలు అక్కడ మనకి ఇండియాలో ఎంత చిన్న చెట్టు అయినా కానీ ఒక పువ్వు కూడా బతకనివ్వరు. ఈ చెట్టు అయితే, ఈ ఆకులైతే అసలు ఎంత థిక్గా ఉన్నాయో, చాలా అసలు ఇలా పట్టుకుంటే వెల్వెట్ లాగా సాఫ్ట్గా ఉన్నాయి, ప్లస్ చాలా థిక్గా కూడా ఉన్నాయి. సో ఇంకా అలా ఈ బొటానికల్ గార్డెన్లో చల్లగాలికి హాయిగా నడిచి బాగా రిలాక్స్ అయిపోయామన్నమాట. అన్నీ రకరకాల చెట్లు. ఈ రోజు అయితే ఎంత థిక్గా ఉందో, ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉంది ఆ రోజు. చాలా ఫ్లవర్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇంకా అలా నడుస్తా అంతా తిరుగుతా బాగా ఎంజాయ్ చేసాం బొటానికల్ గార్డెన్. సో మేము వాకింగ్ నుండి వచ్చేసరికి వీళ్ళందరూ మళ్ళీ బ్రామ్స్ ఐస్ క్రీమ్కి వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇవాళ అయితే ఫుడ్ అయితే తెగ తింటున్నట్టున్నాము. సో ఈ బ్రామ్స్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ ఇక్కడ సదర్న్ స్టేట్స్లో. అండ్ వీళ్ళు ముందు పాలు అమ్మకంతో స్టార్ట్ చేశారంట వీళ్ళు బిజినెస్. తర్వాత ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ $multi-billion కంపెనీ అయిపోయింది. అదే మామూలుగా అంటారు కదా, పాల బిజినెస్సా పెరుగు బిజినెస్సా అని. ఏదైనా కానీ ఆనెస్ట్గా అంటే సిన్సియర్గా చేస్తే ఏదైనా కానీ సక్సెస్ఫుల్ అవుతుంది అంటారు కదా. అందుకని ఇది వీళ్ళ స్టోరీ విన్నాక నాకు అదే అనిపించింది. ఈ బిజినెస్సా ఆ బిజినెస్సా అని కాదు, మనము సిన్సియారిటీతో చేసుకోవాలి ఏదైనా కానీ అని. వీళ్ళ డైరీ ప్రోడక్ట్స్ కూడా బాగా ఫేమస్. వీళ్ళు ఐస్ క్రీమ్స్, పాలు, పెరుగు అండ్ ఈ డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్ముతారు. చాలా టేస్టీగా కూడా ఉంది ఈ ఐస్ క్రీమ్ అయితే. అండ్ బోల్డ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఎవరికి కావాల్సిన ఫ్లేవర్ వాళ్ళు ఆర్డర్ చేశారు. సో అవన్నీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. అండ్ ఇవాళైతే అంతా హెవీగానే పెడుతుంది ఫుడ్, బిర్యానీ, ఐస్ క్రీము. సో అంతా హెవీగా తినేస్తున్నాం మొత్తానికి. సో ఇంకా మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెము మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ క్యాంపస్ దగ్గరికి వచ్చాము. లబ్బాక్ చాలా చిన్న ఊరు. సో అక్కడక్కడే అన్నీ ఉన్నాయి కాబట్టి తిరగటానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. సో ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ చిల్లీస్ రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఇది మెక్సికన్ రెస్టారెంట్. ఈ మెక్సికన్ ఫుడ్ మనకి ఇండియన్స్కి బాగా నచ్చుద్ది, కొంచెం స్పైసీగా కూడా చెప్పుకోవచ్చు మనము. సో అలా ఇవాళ చాలా బాగా ఎంజాయ్